చంద్రబాబుకి కొడాలి నాని ఫోన్ కాల్. చంద్రబాబుకి కొడాలి నాని ఫోన్ చేసి వైసీపీ పార్టీ నుంచి మరి తను తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటున్నానని, తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. నేను కూడా ప్రజాసేవ కోసమే రాజకీయ పార్టీలోకి వచ్చాను, కానీ మరి ఉపోద్ఘాతం ఇవ్వడానికి కాదని, దయచేసి ఈ విషయంలో మాత్రం తనని అంతం చేసుకోవాలని కొడాలి నాని చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారట. మరి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కొడాలి నానికి అవకాశం ఇస్తారా? కొడాలి నాని అయితే ఇంకా ఎంత దారుణంగా చంద్రబాబుని, తన కొడుకు నారా లోకేష్ని, ఇక ఇంట్లో కుటుంబ సభ్యులని అవమానకరంగా మాట్లాడారో, మరి ఆ అవమానాలన్నీ వాళ్ళు మర్చిపోయి తీరుతారా అంటే లేదు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఈ విషయంలో మాత్రం ఒక్కసారిగా అందరూ షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కొడాలి నానికి సంబంధించిన విషయంలో కొంచెం కేర్లెస్ అయిపోయారు. కాబట్టి కేర్లెస్ అయిపోవడానికి రూలేం లేదు కదా అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనం అవుతుంది. అభిమానులు కూడా కొడాలి నాని చంద్రబాబుతో ఏం మాట్లాడుంటారా అన్నదే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కొడాలి నాని ఈ విషయంలో చంద్రబాబుతో తెలుగుదేశం పార్టీలోకి వస్తానని చెప్పే మాట్లాడినట్టుగా సమాచారం అందుతోంది. మరి చంద్రబాబు నాయుడు గతాన్ని మరిచిపోయి ఇప్పుడు కొడాలి నానికి అవకాశం ఇస్తారా? రాజకీయంగా 160కి పైగా సీట్లు సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయకేతనం ఎగరవేస్తూ ఏపీ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ భాగంగా ఇప్పుడు పనిచేస్తోంది. ఇందులో భాగంగా కొడాలి నాని గుడివాడలో తుక్కుగా ఓడిపోయారు. మరి అలా ఓడిపోయి నోరెక్కువ ఉన్నటువంటి ఆ ఎక్స్ మినిస్టర్ని చంద్రబాబు ఆహ్వానిస్తారా అన్నది చూడాలి.